హైదేని మల్లు అల్లోనే ఎరడల్లు మోహనంగూరు మల్లోనే ఎరడల్లు అలోకిత మధ్య గడ్డ ముక్కొట్టు మల్లోనే ఎరడల్లు పొయ్యని మీద పొగలై పడు మల్లోనే ఎరడల్లు ఆయన లీలా పంపుతారు మల్లోనే ఎరడల్లు ఇచ్చిన లీలాన్ని మొత్తడాలు మల్లోనే ఎరడల్లు పొయ్యని లీలా పొగల పండు మల్లోనే ఎరడల్లు ఆయన లీలా పంపుతారు మల్లోనే ఎరడల్లు అరే లీలా పచ్చోటాలు మల్లోనే ఎరడల్లు పొద్దున పండింది వాటి పరిగింది మల్లోనే ఎరడల్లు పోయింటే మల్లన్న మడుగు నీరల్లా మల్లోనే ఎరడల్లు ఆపద వస్తుంది మేడలో తిరిగి మల్లోనే ఎరడల్లు కొప్పకొట్టేరి మల్లోనే ఎరడల్లు కుప్పకొచ్చి వాళ్ళు రాసును కీరి మల్లోనే ఎరడల్లు మల్లోనే ఎరడల్లు రాజుకి వాళ్ళు రచ్చనే తీరి మల్లోనే ఎరడల్లు మల్లోనే ఎరడల్లు రచ్చనే వాళ్ళు కొత్తగా తిరిగి మల్లోనే ఎరడల్లు అబద్ధ దండం ఎవరు పట్టారు మల్లోనే ఎరడల్లు అమల జారాన్ని ఎదుర్కొన్నారు మల్లోనే ఎరడల్లు మల్లయ్య మేడమ పెట్టుకొన్నారు మల్లోనే ఎరడల్లు మల్లయ్య మేడమ పెట్టుకున్నారు మల్లోనే ఎరడల్లు ఉప్పుమ కుండలు పెరుకున కళ్ళు మల్లోనే ఎరడల్లు అల్లయ్య బంగారు కొట్టాలు కట్టి మల్లోనే ఎరడల్లు అమరాలు తుమ్మనాలు అమ్మికొంటి నాదునాలు అమరాలు తుమ్మనాలు అమ్మికొంటి నాదునాలు అమరాలు తుమ్మనాలు అమ్మికొంటి నాదునాలు అమరాలు తుమ్మనాలు అమ్మికొంటి నాదునాలు రాజుల వయ్యారే మల్లన్న పెళ్ళికి రాజుల వయ్యారే మల్లన్న పెళ్ళికి ఈ ఊరు పేరేమి ఈ బాయి పేరేమి ఈ ఊరు పేరేమి ఈ బాయి పేరేమి ఈ ఊరు గంగాడ ఈ బాయి పెద్ద బాయి ఈ ఊరు గంగాడ ఈ బాయి పెద్ద బాయి బాయి కింద వల్లి
ఇప్పుడు చల్లంటే నాలుకలు తప్పరిస్తుంది. నువ్వు కూర్చో ఎక్కడన్నా కుడి చేయి నాది దాపు కుడి చేయి అది ఇట్లా చేయి అరిచేయి. మరి ఇక్కడ అటువంటి గడ్డ స్థలం లోపల మరి అటువంటి ఏనాడు వారి సంస్థానము వెంకటయ్య మరి పద్మమ్మ వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకు సత్యనారాయణ కొడుకు సీతారాము అని బట్టి వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ అల్లు వాళ్ళ బిడ్డలు కలిసి ఏమి చెప్పి పార్వతి విష్ణుమార్గ లక్ష్మి బ్రహ్మవారి తరగతి ఉపతరు తొమ్మిది తమ్ముడు సామగ్రులు అన్ని విధాలు పంపించారే. మరి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవు ఒకరు 3-4 కోట్లు 12 కుటుంబంలో